హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? ఇక వీడియోస్ చేసి చాలా డేస్ అవుతుంది. ఫుల్ వీడియోస్, నోట్స్ ప్రిపేర్ చేసుకునే వర్క్లో ఉన్నాను. క్లాసెస్ వినడం, నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం. చాలామంది చాలా సబ్జెక్ట్స్ అడుగుతున్నారు, పలానా నోట్స్ కావాలి అని. అందుకని చెప్పి నేను ప్రిపేర్ అవ్వాలి కదా. ఇంకా క్లాసెస్ ఆల్రెడీ వింటున్నాను, ఇంకా అలాగే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఈ సబ్జెక్ట్ గురించి చాలామంది అడుగున్నారు. కాకపోతే నేను ఇది మనకి పవర్ సిస్టమ్ సబ్జెక్ట్లో లాస్ట్ చాప్టరు నాకు కోచింగ్లో వచ్చేసి, కానీ అడుగుతున్నారు కాబట్టి ఇంకా ఈ టాపిక్ కూడా క్లాసెస్ వినడం స్టార్ట్ చేశాను. మనకి ఏపీ ట్రాన్స్కో సిలబస్లో ఉంది, ఎస్పీడీసీఎల్ సిలబస్లో కూడా ఉంది, కావాలంటే చూడండి. ఇది వచ్చేసి మనకి మెటీరియల్స్ కూడా టెలిగ్రామ్లో ఎక్కడా లేవు, పీడిఎఫ్స్. ఏదో ఒకటి ఉన్నది వేరే అకాడమీ వాళ్ళవి, అవి నీట్గా లేదు. అందుకే నా ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నేను కోచింగ్ తీసుకొని ఉన్నాను కదా, ఆ కోచింగ్ క్లాసెస్దే. మెయిన్ మన జెన్కో ట్రాన్స్కోదే కదా నేను తీసుకుంది కోర్సు. వాళ్ళు చెప్పిన నోట్సే రీసెంట్గానే స్టార్ట్ చేశాను. ఇక 2-3 డేస్ పడుతుంది నోట్స్ కంప్లీట్ అవటానికి. స్టార్టింగ్ అయితే వాళ్ళు మనకి ఇల్యూమినేషన్ టాపిక్కే స్టార్ట్ చేసింది సార్ వాళ్ళు. ఈ సబ్జెక్ట్ కావాలి అనుకున్న వాళ్ళు వెయిట్ చేసే పని అయితే ఇంకా 2-3 డేస్ అలా పడుతుంది, ఓకేనా? కావాలనుకున్న వాళ్ళు ముందుగా మెసేజ్ చేయండి, నేను అమౌంట్ డీటెయిల్స్ చెప్తాను. ఓకే, కావాలనుకుంటేనే చేయండి, ఓకేనా? ఈ సబ్జెక్ట్వి మెటీరియల్స్, నోట్స్లు మీకు టెలిగ్రామ్లో ఎక్కడా లేవు. నేను సెర్చ్ చేశాను, వేరే వాళ్ళు అడిగారు కదా, వాళ్ళకి సెండ్ చేయాలి అని సెర్చ్ చేసా, కానీ నాకు ఎక్కడా దొరకలేదు. ఉన్నా కూడా మనకి నీట్గా లేవు ఆ నోట్స్లో. పోస్టల్ కోచింగ్ బుక్ అంటారా, ఆ బుక్లో మనకి అర్థం కావు. క్లాసెస్ వింటేనే అర్థమవుతుంది. డైరెక్ట్ పోస్టల్ కోచింగ్ బుక్ చూసామంటే ఇంకంతే, కన్ఫ్యూజ్ అవుతాం. కావాలనుకుంటే మెసేజ్ చేయండి, ఓకేనా? ఇంకా బుక్ వచ్చేసి పీడిఎఫ్ ఏం చేయలేదండి, స్కాన్ చేయలేదు. చూడండి, శాంపుల్ అంటూ ఏం అవసరం లేదు, వీడియో చూడండి, ఓకేనా? ఇంకా బుక్ ఏం స్కాన్ చేయలేదు, అందుకని చెప్తున్నా. ఇదండి మెయిన్. ఇట్లా ఏ క్వశ్చన్ ఎలా అడుగుతారు అని చెప్పి సపరేట్గా చెప్తారు. ఇవన్నీ బిట్స్గా ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పారు, ఇంపార్టెంట్. ఇదండి యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఈ సబ్జెక్ట్ మీకు కావాలనుకుంటే మెసేజ్ చేయండి, ఓకేనా? ఇంకోటి, అమౌంట్ తగ్గించండి అంటున్నారు. చూడండి, మీరు ఒకటే ఆలోచించండి. ఇప్పుడు నేను కోచింగ్ మనీ పెట్టి తీసుకొని ఉన్నాను, మీరు తీసుకున్నారు, ఓకే, కాదనట్లేదు. అన్ని అవర్స్ క్లాసెస్ విని ఆ క్లాసెస్కి నోట్స్ రాయాలంటే ఎంత టైం పడుతుంది చెప్పండి? రన్నింగ్ నోట్స్ రాస్తే టైం ఎక్కువ పట్టదు. నేను పాస్ చేసి మరి నీట్గా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాను, నాకు ఇది అలవాటు. అప్పుడు నాకు ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది కదా. అది కూడా ఆలోచించండి. నేను అమౌంట్ ఏమి ఎక్కువ కూడా చెప్పట్లేదు. కోచింగ్ అమౌంటే ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి, నేను చాలా తక్కువ అమౌంటే చెప్తున్నాను. ఆ అమౌంట్కి అసలు బయట ఏమొస్తుందండి? ఏమి రావు.
ఇది మీరు ఈ నోట్స్లు చూసారంటే ఇంకా కోచింగ్ జాయిన్ అయ్యి ఉంటే క్లాస్ విన్నామా నోట్స్ చూసుకున్నామా అన్నట్టే ఉంటుంది. వాళ్ళు ఎంత చెప్పినా అదే సేమ్ అకాడమీ వాళ్ళైతే, వేరే వాళ్ళ గురించి చెప్పట్లేదు, సేమ్ ఇదే కాన్సెప్ట్ చెప్తారు కదండి, కంప్లీట్గా మార్చేయరుగా. ఇది మెయిన్ జెన్కో ట్రాన్స్కోదే ఈ నోట్స్ వచ్చేసి. ఇంకా మీరే ఆలోచించుకోండి. అమౌంట్ అయితే నేను ఎక్కువేం చెప్పట్లేదు, చాలా తగ్గించే చెప్తున్నాను. ఎందుకంటే జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు. జాబ్ చేసే వాళ్ళు కూడా తగ్గించమని అడుగుతున్నారు, అలా ఎలా అండి? స్టూడెంట్ అంటే సరే, జాబ్ చేసే వాళ్ళు కూడా తగ్గించమంటున్నారు. ఇక మీ ఇష్టం అండి, కావాలంటేనే మెసేజ్ చేయండి, లేకుంటే లేదు. నేనేం ఫోర్స్ చేయట్లేదు కదా ఎవరిని కంపల్సరీ నా నోట్సే తీసుకోండి అని చెప్పి. ఆ నోట్స్ నచ్చితే మీకు కావాలనుకుంటే తీసుకోండి అంతే. లేకపోతే టాపర్ నోట్స్ చాలా ఉంటాయి కదా టెలిగ్రామ్ గ్రూప్స్లో, అవన్నీ ఫాలో అవ్వండి, ఇబ్బంది లేదు. ఏదైనా కాన్సెప్ట్ నేర్చుకోవటానికే కదా మనకి, ఓకేనా?